This is a Teja News television broadcast. ఎంత అవుతుంది? 700 కోట్లు. 700 కోట్లు. వీళ్ళ పరిపాలన వీళ్ళు పాడు కాదు. బీపీ లేస్తుంది. తిట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాళ్ళు అన్నట్టుగా అలా చేస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే, అయినా మీరు ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన, అందులో ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఫైట్ చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను. సో ఆ విధంగా బస్సులు కూడా శుభ్రంగా ఉండాలి. ప్రయాణం చేసే వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఎక్కుతున్నారు అని చెప్పి దాని జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ధర్మం కాదు. ఆటో నీట్ గా ఉంచాలి, బస్ స్టాండ్ నీట్ గా ఉంచాలి, మరుగుదొడ్లు నీట్ గా ఉంచాలి, సిబ్బందిని జాగ్రత్త చూసుకోవాలి. డబ్బు లేని పనులు, డబ్బులంటే ఓకే మీకు ఇబ్బంది. ఇవన్నీ ఇది పెద్ద ఖర్చు కాదు. ఇన్ని వేల కోట్లు పెట్టే వాళ్ళకి మొత్తం రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయమ్మా? రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయి? మొత్తం 143 బస్ స్టాండ్. 5 కోట్లు వేసుకో, ఎంత అవుతుంది? 700 కోట్లు. 700 కోట్లు. వీళ్ళ పరిపాలన ఇల్లు పాడుగా. నాకు బీపీ లేస్తుంది. ఎట్లాగే ఈ మాట అంటున్నా. ఆడాలన్నట్టుగా అలా చేస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే, అయినా మీరు ఈ మహిళలందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన, అందులో ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఫైట్ చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాను.